సంక్రాంతికి 30 లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి 3 లక్షల కార్లు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాయంటే వాయమ్మో అది మనం చూపించిన స్ఫూర్తి. రాష్ట్రంలో సంక్రాంతికి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ వెళ్ళిపోయారుగా. అంటే మీరు చూపించిన స్ఫూర్తి రిటర్న్ వెళ్ళిపోయిందా ఏంటి? సార్ మీరు అక్కడే ఉండండి. అదిగో అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుడు కారుము వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, సంక్రాంతి సంబరాలు తన సొరవే అని అంటున్నారు బాబు గారు, విన్నారా మీరు? చెబుతాడు రేపు పొద్దున దీపావళికి పాము బిళ్ళలు లేదంటే దీపావళికి చీంటపాకాలు కాల్చమని లోకేష్ అప్పుడు స్టార్ట్ చేశాడు చిన్నప్పుడు. అందుకని ఇప్పుడు ఆ సాంప్రదాయం దీపావళికి పాము బిళ్ళలు చీంటపాకాయలు నేలటపాకాయలు కాలుతున్నారని చెబుతాడు. ఇంకేం చేశారు సార్ ఆయన? ఇప్పుడు సముద్రాలకు సీళ్ళ కొట్టి తుఫాన్ ఆపమని చెప్పింది ఈయనే. అయ్యో బాబోయ్, మన మోందా తుఫాన్ ఎగిరితంతా వెళ్ళిపోయింది కదా. ఈ లెక్కన చూస్తే ఆయన మనిషి కాదు సార్, ఓ శక్తి మ్యాన్, ఓ సూపర్ మ్యాన్, ఓ అపరిచితుడు, ఓ చంద్రముఖి. ఏమన్నా ఉందా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి? ఏంటండి ఎవరిని పట్టుకుని ఏడు మాట్లాడుతున్నారు మీరు? ఆయన ఈ ప్రపంచానికి టెక్నాలజీ పాఠాలు నేర్పిస్తున్న మహా ముఖ్యమంత్రి తెలుసా? ఎట్ట ముఖ్యమంత్రి అయ్యావు? ఎట్టో గట్ట అయ్యారులేండి. మొన్న ఆయన స్ఫూర్తితోనే అందరూ సొంతూళ్ళకి వెళ్ళి సంక్రాంతి సంబరాలు చేసుకున్నారంట, తెలుసా మీకు? సంక్రాంతికి నీ పిలుపు మేరకు అందరు ఊళ్ళో వచ్చారా? అవునంట. నీ పిలుపు మేరకే మరి కోడి పందాలు వేశారు, నీ పిలుపు మేరకే పేకాట గుండాట్లాడారు, నీ పిలుపు మేరకే మీ మంత్రులు రికార్డ్ డాన్సులు వేశారు. ఈ కూడా చెప్పాల్సింది. చచ్చా, అలా ఎందుకు చెప్తారు సార్? ఆయన చూసి అందరు నవ్వుకుంటున్నారు. నవ్వుకుంటే నవ్వుకునేవండి, పబ్లిసిటీ అయితే వస్తుంది కదా. పక్క దేశాల్లో అయితే మమ్మల్ని మీ పిచ్చాసుపత్రిలో పెడతారని అప్పుడు సింగపూర్ మంత్రి చెప్పాడు కదా. ఆ పక్క దేశంలో అలా జరిగిపోద్దండి. ఇది ఆంధ్రప్రదేశ్ కదా, అంత బాబు గారు సెపరేట్ నడుపుతుంది.